అన్నటువంటి ప్రశ్నలు మనకు ఉద్భవిస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథము నిత్యత్వాన్ని గురించి, మరణం తర్వాత ఉన్నటువంటి సంగతుల గురించిన విషయాలు చాలా తేటగా, చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. అంచేత ఈ ప్రశ్నలకు జవాబు మనం పొందాలంటే బైబిల్ దగ్గరికి మనం రావాలి. ప్రసంగిలో ఈ మాట రాశాడు, మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు పోతుంది. సో మానవునికి చావు లేదు. మానవుడు భూమి మీదైనా బ్రతకాలి, నిత్యత్వంలో నైనా బ్రతకాలి. నిత్యత్వం అంటే ఏంటండి అని మీరు అడగవచ్చు. నిత్యత్వంలో 2 భాగాలు ఉన్నాయి. నిత్య మరణం, నిత్య నరకం అనేది ఒకటి, నిత్య జీవం, మోక్షం అనేది రెండవది. ఒక మనుషుడు మరణించిన తర్వాత ఈ రెండింటిలో ఏదో ఒక చోటుకు వెళ్ళాలి. నిత్యము మరణ బాధ అనుభవించేదానికి నరకానికైనా వెళ్ళాలి, లేదు నిత్యము ఆనందంగా సంతోషంగా గడిపేదానికి దేవుని సన్నిధి కన్నా వెళ్ళాలి. ఏయ్ కూర్చో, చోలు పిండేస్తాను, నా సంగతి తెలియదు మీకు. కనుక నిత్యము దేవునితో కూడా ఆనందించేదానికి దేవుని సన్నిధి కన్నా వెళ్ళాలి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎవరు ఈ నిత్యత్వంలో దేవుని సన్నిధికి పోతారు, ఎవరు నరకానికి పోతారు? దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తూ ఉంది. పాపము వలన వచ్చు జీతము మరణం. సో నిత్య మరణానికి పోయేది ఎవరు అనంటే పాపంలో ఉన్నటువంటి వారు. పాపంలో ఉన్నటువంటి వారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట రాయబడింది, మనుషుడు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడను, అటు తర్వాత తీర్పు జరుగును. అంటే ఎవరి దగ్గరికి పోవాలి తీర్పు కొరకు? చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ పోయి నిలబడాలి తెలిసిన? తీర్పు కొరకు దేవుని దగ్గరికి పోవాలి. మన్నైనది వెనకటి వల్లనే మంటికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోతుంది అంటుంది కదా. దేవుని యొద్దకు దేని కొరకు పోతుంది అంటే తీర్పు కొరకే వెళ్తుంది. ఈ తీర్పులో దేవుడు నిర్ణయిస్తాడు మనం ఎక్కడ గడపాలా మన నిత్యత్వాన్ని, యుగ యుగాలు మనం ఎక్కడ గడపాలా అన్నటువంటి విషయాన్ని ఆయన నిర్ణయిస్తాడు. దేని బట్టి ఆయన నిర్ణయిస్తాడు అనంటే భూమి మీద మనం జీవించిన జీవితాన్ని బట్టి ఆయన దాన్ని నిర్ణయించేవాడుగా ఉంటాడు. అందుకే మరణం అనేది 2 విధాలుగా మానవునికి వస్తుంది. నీతిమంతుల మరణం, భక్తిహీనుల మరణం. నీతిమంతుల మరణం, భక్తిహీనుల మరణం. ఇక్కడ బిలాం అనేటువంటి ఒక ప్రవక్త తాను కోరుకుంటూ ఉన్నాడు. ఏం ఆశిస్తున్నాడంటే, నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక. నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక. ఎందుకు నీతిమంతుడిగా చనిపోవాలి? భక్తిహీనుడిగా ఎందుకు చనిపోకూడదు? మనందరికీ బాగా తెలుసు కదా, 1వ కీర్తన చివరి వచనంలో ఈ మాట ఉంటుంది, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనానికి నడిపిస్తుంది. ఒక మనుషుడు భక్తిహీనుగా దుష్టుడిగా ఈ లోకంలో జీవించి ఒకవేళ మరణిస్తే ఆ వ్యక్తి నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళాల్సిందే. అందుచేత నీతిమంతుడిగా తీర్చబడ్డం అనేది చాలా అవసరమైనటువంటి విషయం. ఈ మధ్యాహ్నం నేను మీకు నీతి అంటే ఏంటి, నీతిమంతులుగా తీర్చబడితే ఎలా ఉంటాము మనము, అది మన జీవితాల్లో తీసుకొచ్చే పరివర్తనం ఏంటి అన్న సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉంటున్నాను. మొట్టమొదటిగా మనం గమనించి చూసినట్లయితే నీతి అని అంటే చూడండి, కీర్తనలు 11:7 వచనం. ఎవరన్నా చదవండి 11వ కీర్తన 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు,
ఎవరన్నా ఒక్కరు చదవండి. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము. దేవుడు నీతిమంతుడంట. ఒకవేళ మన దేహం మన ఆత్మ ఈ లోకాన్ని వదిలిపెట్టి దేవుని చెంతకు పోతే మన ఆత్మ ఎవరిని చూడాలి? ఎవరి ముఖ దర్శనం చేయాలి? దేవుని ముఖ దర్శనం చేయాలి. దేవుని చూడగలగాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఈ మాట చదువుతాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కనుక ఈ లోకాన్ని వదిలిపెట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ముఖాన్ని చూడలేరు. ఎందుకు చూడలేరు అని అంటే, చూడండి, ఉదాహరణకు మన పిల్లలే ఉన్నారు, చేయకూడని పని చేశారు, తప్పు చేశారు. వాళ్ళు తప్పు చేస్తుండగా మనం చూసాము. ఇక్కడ రారా అని పిలిస్తే వస్తారు, కానీ మన ముఖంలో ముఖం పెట్టి చూడలేరు, తల వంచుకొని ఉంటారు. ఎందుకు తల వంచుకుంటారు? ఎందుకు చూడలేరు అంటే వాళ్ళకి తెలుసు, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నేను చూడలేను. ఒక మనుషుని ఎదుట ఒక తప్పు చేసిన వ్యక్తి తన ముఖాన్ని చూడలేని పరిస్థితుల్లో ఉంటే, ఒక పాపి అయినటువంటి మనుషుడు దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కళంకమైన కనులు కలిగినటువంటి దేవుని దృష్టికి ఆ మనుషుడు నిలబడగలడా? చూడగలడా? ముఖదర్శనం చేయగలడా? ఎందుకు చేయలేడు అనంటే, పాపం అనేటువంటిది మానవుని దిగంబరునిగా చేసింది. ఏ విషయంలో దిగంబరుడు అని వచ్చేమో మీరు. దేవుడు మానవుని కలగ చేసినప్పుడు మానవుని మంటితో నిర్మాణం చేసి మానవుని పైన తన మహిమను కప్పాడు. అదే తన స్వరూపం, అదే తన పోలిక. రోమా 3వ అధ్యాయం 23వ వచనం మనందరికీ తెలుసు కదా. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఆ మహిమను పోగొట్టుకున్నాడు మనుషుడు. ఆ పై వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. మహిమ చేత మానవుని దేవుడు కప్పితే ఏంటి ఆ మహిమ అనంటే ఆయన నీతే, ఆయన పరిశుద్ధతే. దానితో ఆయన మనల్ని కప్పితే మానవుడు తన పాపాన్ని బట్టి దాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక దిగంబరి ధైర్యంగా వీధుల్లోనికి రాగలడా? మనుషులు ఎదుటకి రాగలడా? ఎందుకు రాలేడు? అది చాలా అవమానకరమైనటువంటి స్థితి. సో పాపము మానవుడిని ఆ రీతిగా అవమానకరమైన స్థితిలోనికి దేవుని ఎదుటికి రాకుండా చేసింది. మనందరికీ బాగా తెలుసు కదా, ఆదాము కథ ఎంతమందికి తెలుసు? ఆదాము పాపం చేసిన తర్వాత జరిగిన విషయం ఏంటి చెప్పండి? దిగంబరుడు అయిపోయాడు. ప్రతి పూట, ప్రతి చల్లపూట దేవుడు మానవుని దర్శిస్తూ వచ్చినప్పుడు మాత్రం ధైర్యంగా మానవుడు దేవుని దగ్గరికి వస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో, అపవిత్రపడ్డాడో, తన మహిమా వస్త్రాన్ని పోగొట్టుకున్నాడో, ఆ దినాన దేవుడు వచ్చినప్పుడు ఆదాం కనపడడం లేదు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఆదామా ఎక్కడున్నావు అని పిలిస్తే ఆదాం ఇచ్చినటువంటి జవాబు ఏంటి చెప్పండి? నేను నీ స్వరం వినబడినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనక భయపడి దాక్కొంటిని. వెంటనే దేవుడు అంటున్నాడు, అసలు నువ్వు దిగంబరు అని నీకు తెలిపిన వాడెవడు? నేను తినకూడదు అని చెప్పిన ఫలము నీవు తింటివా? అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? నా మాటకు అవిధేయత చూపావా? నా మాటను ఉల్లంఘించావా? దేవుని వాక్యం చెప్తుంది కదా, మొదటి యోహాను పత్రిక 3:4 ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే మరేదో కాదు, దేవుని మాట వినకపోవడమే. నీ దిగంబరత్వానికి నువ్వు నా మాట వినకపోవడమే కారణమైంది. ఆ పాపమే నిన్ను దిగంబరునిగా చేసింది, నా ఎదుటికి రాకుండా చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ రాసుకున్నాం, ఏమని రాసుకున్నాం? నీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు. ఒకవేళ నువ్వు దిగంబరిగా ఉంటే, ఆ మహిమను కోల్పోయినవాడుగా ఉంటే, ఆ నీతిని పోగొట్టుకున్నవాడుగా ఉంటే, దేవుని సన్నిధిలో ఒక దినాన నువ్వు నిలబడలేవు. మరణం తథ్యం. ఈరోజు కాబట్టి రేపు వెళ్ళిపోవాలి. ఆరోగ్యముగా వెళ్ళిపోయారు. మనం స్థిరంగా ఉంటామా ఈ భూమి మీద? ఎల్లకాలం బ్రతుకుతామా? ఏదో ఒక దినాన మనం కూడా వెళ్ళిపోవాల్సిందే కదా. మరి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు
దేవుని సన్నిధిలో ఆదాములాగా భయపడి దాక్కుంటావా, లేక దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడతావా? మరి ఎవరు నిలబడతారు అనంటే, మానవుని పాపమే మానవుని దిగంబరత్వానికి గురి చేసింది గనక, మానవ పాపానికి పరిహారం కలిగితేనే, ప్రాయశ్చిత్తం కలిగితేనే, మరలా మానవునికి నీతి ఆరోపించబడితేనే అలాంటి మనుషుడు, అట్లాగా పరిశుద్ధపరచబడిన వాడు మాత్రమే దేవుని సన్నిధిని కనపడతాడు. దాని కొరకు మనకు సిద్ధపాటు అవసరం. మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత ఎంత ఉంది. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్ట నాకు ధరింప. చెప్పండి, ఇప్పుడు నీ పైబట్ట అంటే ఏది? ఏ వస్త్రం చేత మనం కప్పబడాలా? నీతి వస్త్రము. నీతి చేత, దేవుని నీతి చేత కప్పబడాలి. ఇక్కడ నీతి అని చెప్తున్నప్పుడు మళ్ళీ 2 రకాలైన నీతి ఉంది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుతారా ఎవరైనా? క్రీస్తును నేను చదువుతాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము వలనైన నా నీతి. నా నీతి అంటే నా స్వయనీతి అని, స్వకీయ నీతి అని అర్థం. ఆ నీతి కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు అగుపడు నిమిత్తం. ఒక దినాన్ని నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన యందు నేను ఎట్లా అగుపడాలంట? ఏ నీతితో కనపడాలి? నా స్వనీతితో కాదు. స్వనీతి అని అంటే అర్థం ఏంటంటే, మత సంబంధమైన భక్తి చేయడం ద్వారా. బాబు కూర్చోవాలమ్మా, అటు ఇటు తిరగకూడదు, ఒక చోటు కూర్చో. మత సంబంధమైనటువంటి భక్తి ద్వారా ఆచార సాంప్రదాయాలు, అలవాట్లు, పద్ధతులు, క్రైస్తవ పండుగలు, ఆచారాలు, వీటన్నిటినీ మనం అనుసరించి నేను భక్తిగా ఉన్నాను అని చెప్పుకుంటామే, అది మన స్వనీతి. ఆ నీతి ఎంత మాత్రం కూడా దేవుని ఎదుట మనం అగుపడడానికి, దేవుని ఎదుట మనల్ని మనం కనపరుచుకోవడానికి దోహదపడదు, సరిపోదు. ఎందుకంటే యెషయా 64:6 ఏమని రాస్తాడంటే, మన నీతి క్రియలన్నీ ఆయన దృష్టికి మురికి పేలికలతో సమానం. చూడండి, ఒక దిగంబరుడు ఉన్నాడు. వాని దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి అక్కడిక్కడ పడిన పెంటకుప్పల మీద ఉన్నటువంటి మురికి పేలికలు అక్కడిక్కడ కట్టుకుంటే ఎట్లా ఉంటుంది? చాలా అందంగా కనపడతాడా? మరింత అసహ్యంగా కనపడతాడు. ఇప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట అది. మానవుడు నా ఎదుట కనపడడానికి, నన్ను చూడడానికి ఇది నాన్న మనుషుడు ఎలా వస్తున్నాడనంటే, మత సంబంధమైన భక్తి చేస్తూ, ఆచార సాంప్రదాయాలు పాటిస్తూ, నేను నీతిగా ఉన్నాను అని చెప్పి తాను అనుకుంటూ నా ఎదుట నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు నాకు ఎలా కనపడుతున్నాడంటే మరింత అసహ్యంగా కనపడతా ఉన్నాడు. కనుక క్రైస్తవ సంబంధమైన మత భక్తి కూడా మానవుణ్ణి దేవుని ఎదుట నిలబెట్టలేవు. ఆ నీతి నీకు సరిపోదు. మరి ఏ నీతి ఎలా వస్తుంది అనంటే, విశ్వాసం వలన కలిగే నీతి. దేని మీద విశ్వాసం ఉంచాలా? పాపము మానవుని దిగంబరినిగా చేసింది. ఇప్పుడు మనుషుడు తిరిగి కప్పబడాలంటే, కోల్పోయిన మహిమ చేత కప్పబడాలంటే, కోల్పోయిన నీతి చేత కప్పబడాలంటే, మానవ పాపానికి ప్రాయశ్చిత్తం అనేది కలగాలి. మనకు తెలుసు కదండి, ఆదికాండంలో ఆదాము దిగంబరుడైనప్పుడు తాను దిగంబరుడు అని తెలుసుకొని అంజూరపు ఆకులను కచ్చడాలుగా చేసుకొని కప్పుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ అంజూరపు ఆకులు తన దిగంబరత్వాన్ని కప్పలేకపోయినాయి.
అవి కప్పుకున్నా కూడా దేవుని ఎదుటికి రావడానికి తనకి ధైర్యం చాలలేదు. అందుచేత దేవుడు మరలా తనను చూడటానికి, తన ఎదుట నిలబడడానికి, తనకు ధైర్యం రావడానికి వారికి చర్మపు చొక్కాయలు తొడిగించాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి చర్మపు చొక్కాయలు అంటే వారి పాపానికి పరిహారం అనేది చేశాడు, బలి గావించాడు. చర్మం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పశువు బలి గావించబడితేనే కదా, వధించబడితేనే కదా. సో మానవ పాపానికి పరిహారం అనేది బలియాగం ద్వారా జరుగుతుంది. నీతిమంతుడైన ఒక వ్యక్తి మానవ పాప పరిహారార్థమై చనిపోవాలి, బలిగావించబడాలి. అప్పుడే ఆ నీతి వస్త్రం అనేది మనకు లభ్యమవుతుంది. ఈ పరిస్థితుల్లో మనుషుల్లో ఎవడు కూడా నీతిమంతుడు లేడు. మానవ పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు, బలిగావించబడ్డానికి ముందుకు రాగలిగిన వాడు, ఒకవేళ ముందుకు వచ్చిన నిర్దోషి అయిన వాడు ఎవడు లేకపోయినాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. మధ్యవర్తి లేకుండుట ఆయన చూచెను, సంరక్షకుడు లేకపోట ఆయన చూచెను. ఆయన ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు తన బాహు ఆయనకు సహాయపడిందంట. ఎవరి బాహు అండి? బైబిల్లో చాలా మాటలు అలంకార రూపకంగా రాయబడ్డాయి. బాహు అంటే బాహు అని కాదు. అందుకే యెషయా 53వ అధ్యాయంలో రాస్తాడు, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను అని రాస్తూ యేసుప్రభువుని గురించిన సంగతులు రాశాడు. ఎండిన భూమిలో మొలచిన లేత మొక్క వలె ఆయన పెరిగాడు. 3వ వచనంలో అతని యందు స్వరూపమైన సొగసైన లేదు. 5వ వచనంలోకి వచ్చేసరికి అతడు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని యేసుప్రభువారి యొక్క జననాన్ని గూర్చి, ఆయన మరణాన్ని గూర్చిన సంగతులు రాస్తూ ఆయనను దేవుని బాహుగా చెప్పాడు. కనుక ఇది మానవ పాపానికి పరిహారం ఎవరి ద్వారా కలిగిందంటే ఆయన బాహు అయినటువంటి యేసుప్రభువారి ద్వారా కలిగింది. ఎందుకు వచ్చాడు యేసుప్రభు ఈ లోకానికి? మానవ పాపానికి పరిహారం చేయడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి, పాపాన్ని బట్టి దిగంబరులమైపోయినటువంటి మన దిగంబరత్వాన్ని కప్పడానికి, తన నీతితో కప్పడానికి. అలా కప్పాలి అని అంటే ఆయన ప్రాయశ్చిత్తం చేయబడాలి, ఆయన బలిగావించబడాలి. అందుకే సెలవుకి వెళ్ళాడు. మన పాప పరిహారార్థమై ఆయన కల్వరి శిలువలో తన ప్రాణం అర్పించాడు, రక్తాన్ని చిందించాడు, పాపానికి పరిహారం చేశాడు. హెబ్రీ 9:22వ వచనంలో చెప్పబడింది, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు అని సామాన్యంగా చెప్పవచ్చును. ఏలైనగా తర్వాత 10వ అధ్యాయం 4వ వచనంలో రాస్తాడు, ఏలైనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తం మానవ పాపానికి పరిహారము కలగచేయదు. అందుకే అదే 10వ అధ్యాయం 10వ వచనంలో రాస్తాడు, యేసుక్రీస్తు శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడుతున్నాం. ఈ మధ్యాహ్నం మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ పాపానికి పరిహారం కలగకపోతే, నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలగకపోతే దేవుని దృష్టికి నీవు దిగంబరుడవే. దిగంబరత్వంతో ఆ దినాన ఆదాము దేవుని ముఖాన్ని చూడలేకపోయాడు, ధైర్యంగా దేవుని యొద్దకు రాలేకపోయాడు. నీ ఆత్మ నీ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా దేవుని ముఖాన్ని చూచే ధైర్యం నీకుండదు. ఒకవేళ దేవుని ముఖాన్ని చూచే ధైర్యం నాకు లేకపోతే, దేవుని చూచే ధైర్యం నాకు లేకపోతే, నేను చెప్పాను కదా, నిత్యత్వంలో రెండో ప్రదేశం ఏది? నరకం, అగ్ని గంధకములతో మండే గుండం. అందులో పాలు పొందాల్సి వస్తుంది. కనుక ఈ మధ్యాహ్నం మనం నిర్ధారణ చేసుకోవాలి. మన ఆత్మ మన దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళక మునిపే దేవుడు నాకు ఆ నీతి వస్త్రాన్ని ఇచ్చాడు, తన పరిశుద్ధతతో నన్ను కప్పాడు, నా పాపానికి పరిహారం చేశాడు. ఎవరికి చేస్తాడు ఇది అంటే, మళ్ళీ చదువుకున్నాం కదా, విశ్వాసం వల్లైన నీతి. ఏ విషయంలో విశ్వాసం? యేసు ప్రభు నా పాప పరిహారార్థమై చనిపోయాడు, నా పాపానికి పరిహారం చేయడానికి బలిగావించబడ్డాడు, నా పాపం అనేది మరెన్నడూ జ్ఞాపకానికి రాకుండా ఉండడానికి సమాధి చేయబడ్డాడు, మరలా నన్ను క్రొత్త వ్యక్తిగా, నూతన వ్యక్తిగా, నీతిమంతునిగా చేయడానికి తిరిగి లేచాడు అని ఎవరైతే నమ్ముతారో, విశ్వాసం ఉంచుతారో, వాళ్లకు దేవుడు ఈ నీతిని ప్రసాదిస్తాడు. అందుకే రోమా 3:24 ఈ మాట చదువుతాం,
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడతా ఉన్నారు. ఈ మధ్యాహ్నం నువ్వు దీని కొరకు ఏమీ ప్రయాసపడాల్సిన అవసరం లే. నేను నీతిగా తీర్చబడ్డానికి నేనేం చేయాలండి? ఏదైనా ఎన్ని కిలోమీటర్లైనా ప్రయాణం చేయాలా? తీర్థయాత్రలు చేయాలా? దాన ధర్మాలు చేయాలా? జపతపాలు చేయాలనా? ఇంకేమైనా పుణ్యకార్యాలు చేయాలనా? ఏమీ అవసరం లేదు. మనం ఏమి చేసి సాధించలేనటువంటి నీతిని యేసుక్రీస్తు ప్రభువారు తన బలియాగం ద్వారా మనకు సాధించి పెట్టాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అడిగితే చాలు, అయ్యా నన్ను కూడా నీతిమంతునిగా తీర్చు, నన్ను నీతిమంతునిగా తీర్చడానికే బలిగావించబడ్డావంట, నమ్ముతున్నాను స్వామి అంటే చాలు. దేవుని వాక్యం అది స్పష్టం చేస్తూ ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను జారుల వల్లనేను, చోరుల వల్లనేను, ఇదిగో ఈ సుంకరుల వల్లనేను నేను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. ఇదిగో నాకు వచ్చిన భాగంలో 10వ భాగం నేను నీకు ఇస్తా ఉన్నాను అని తను గురించి తాను గొప్పగా చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. అయితే సుంకరి వాడు దూరంగా నిలబడ్డాడు. దేవాలయం లోపలికి ప్రవేశించడానికి కూడా ధైర్యం చాలలేదు. ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలలేదు. వాడు రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను కరుణించుము అన్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ప్రాముఖ్యంగా ఆరోగ్యమ్మ గారి శ్రేయోభిలాషులు, రక్త సంబంధికులు, బంధుమిత్రాదులు, చేరి వచ్చిన వారందరూ కూడా నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మరణం తథ్యం. ఒక దినాన మన ఆత్మ ఈ దేహాన్ని వదిలిపెట్టిపోతుంది. అది ఎప్పుడో తెలియదు. అది వెళ్ళిపోక మునుపే నీ దిగంబరత్వం అనేది కప్పబడాలి. దేని చేత కప్పబడాలి? దేవుని నీతితో కప్పబడాలి. ఎవరిని కప్పుతాడైనా ఆయన బలియాగం నందు విశ్వాసం ఉంచి, యేసయ్యా నేను పాపిని అనేటువంటి వారిని ఆయన కప్పుతాడు. ఈ చిన్న ప్రార్థన చేసుకోలేవా? పశ్చాత్తాపంతో ఈ మాటలు అడగలేవా? వద్దా నీకు ఆయన అనుగ్రహించే రక్షణ వస్త్రం అవసరం లేదా? ఆ నీతి చేత నువ్వు కప్పబడ్డం నీకు అవసరం లేదా? గుర్తుపెట్టుకో, అది లేకపోతే నీ ఆత్మ మృతమై నీ దేహాన్ని వదిలిపెట్టి వెళితే నీ ఆత్మ దిగంబరత్వంతో ఉన్నట్టే. దేవుని చూడలేవు, దేవుని సన్నిధిలో నిలబడలేవు. అందుచేత నిత్యమైన నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. అందుచేత మొట్టమొదటిగా మన దిగంబరత్వం కప్పబడ్డానికి మనకు నీతి అవసరం. రెండవది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. క్షమించండి, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం అందరిని కలిసి చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం అందరిని కలిసి చదువుకుంటాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ఈ చిన్న మాట గమనించు. నాగనకాలు చెప్తారా? ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. అంటే రేపొద్దున మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని అంగీకరించవచ్చు, మనల్ని తృణీకరించవచ్చు. కూర్చోండి, ఎవరి ఇంటికన్నా మనం వెళ్తాం, నేరుగా వెళ్ళిపోతాం లోపలికి. ఏం చేస్తాం చెప్పండి? తలుపు తడతాం. తలుపు తట్టిన తర్వాత వాళ్ళు వచ్చి తలుపు తీసిన తర్వాత నిన్ను అట్టాగనే చూస్తూ ఉన్నారనుకో, లోపలికి రమ్మంటలేదు, పిలవట్లేదు, ఊరికే చూస్తున్నారు, వెళ్ళిపోతావా లోపలికి? దేని కొరకు వెయిట్ చేస్తాం మనం? అంగీకరించబడాల. రండి, వచ్చారా, రండి అని అంటే అప్పుడు హ్యాపీగా లోపలికి వెళ్తాం. అసలు మనల్ని ఏమీ పట్టించుకోవట్లేదు, చూడట్లేదు, మాట్లాడట్లేదు, ధైర్యంగా లోపలికి వెళ్ళగలమా? లేదు. మనుషులమైనటువంటి మనం ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత
దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. ఆ పరలోకపు ద్వారం దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు అంగీకరించబడతామా, తృణీకరించబడతామా, అది చూసుకోవాలి. మరి ఎవరిని అంగీకరిస్తాడంట ఆయన? ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని. నీతి మన దిగంబరత్వాన్ని కప్పడం మాత్రమే కాదు, రెండోదిగా నీతి చేసే పని ఏంటంటే మన ప్రవర్తనలో పరివర్తన తీసుకొస్తుంది. నడుచుకొనుట, నీతిగా నడుచుకొనుట. చాలామంది క్రైస్తవులు మేము దేవుని నమ్మామని చెప్తారు, మందిరానికి వెళ్తున్నాం అంటారు, కానీ వాళ్ళ ప్రవర్తన పాప రా అటు వచ్చి కూర్చో, చూడయ్యా, అటు తిరగకుండా చూడాలని. దేవుని నమ్ముకున్నామని చెప్తారు కానీ వాళ్ళ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాదు. నిజంగా ప్రభుని అంగీకరించి ఉంటే, నీ పాపానికి పరిహారం కలిగి ఉంటే, నీ దిగంబరత్వం కప్పబడి ఉంటే జరిగేటువంటి రెండో విషయం ఏంటంటే నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. 2 కొరింథీ 5:17 ఏం చెప్పండి? 2 కొరింథీ 5:17 ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కనుక నూతన జీవితం రావాలి, నూతన నడక రావాలి. ఒకప్పుడు మన ప్రవర్తన భయంకరంగా ఉండేది. పాప సంబంధమైనటువంటి జీవితం, దురలవాట్లు, వ్యసనాలు, వీటి చేత మన జీవితం నింపబడి ఉండేది. ఇప్పుడు నిజంగా దేవుడు తన నీతిని వస్త్రంగా మనల్ని కప్పితే అది మన పాప జీవితాన్ని కప్పేయడం మాత్రమే కాకుండా, మన దిగంబరత్వాన్ని కప్పడం మాత్రమే కాకుండా మన ప్రవర్తనలో పరివర్తనను తీసుకొస్తుంది. అంచేత క్రొత్త వ్యక్తులుగా చేయబడతాం మనం. ఏంటి ప్రవర్తనలో మార్పు అనంటే ఆత్మీయమైనటువంటి నడత వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఒకప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేదో చెప్తాడు. 18వ వచనం నుండి 24 వచనాల వరకు ఏమంటాడంటే, నేను మంచి చేయాలని అనుకుంటున్నాను, మంచి చేయలేకపోతున్నాను. నేను మేలైనది చేయాలనుకుంటున్నాను, దాన్ని చేయలేకపోతున్నాను. నేను కీడు చేయకూడదు అని అనుకుంటున్నాను, కీడే చేస్తున్నాను. అంటే నాలో నేనేమనుకుంటున్నానో అది చేయలేని పరిస్థితి నాలో ఉంది. అందుకే 24 వచనంలో ఏం చెప్తాడంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపిస్తాడు అని రాసి విడిపించిన ప్రార్థన చేసిన తర్వాత 8వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు చూడండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణాల నియమము నుండి నన్ను విడిపించెను. ఆత్మ నియమము, పాప నియమము, ఈ రెండు కూడా మనలో పనిచేస్తున్నాయి. పాప నియమం పనిచేసినప్పుడు ఎట్లా ఉన్నామనంటే ఏది చేయాలనుకుంటున్నామో అది చేయలేకపోయాం, ఏది చేయకూడదు అని అనుకుంటున్నామో దాన్నే చేశాం. దౌర్భాగ్యులుగా ఉండినాం. కానీ ఎప్పుడైతే దేవుడు తన నీతితో మనల్ని కప్పుతున్నాడో మన ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంది. ఇప్పుడు మనం ఏది చేయాలనుకుంటామో అది చేస్తాము, ఏది చేయకూడదు అనుకుంటామో అది చేయకుండా ఉండే శక్తి మనలోనికి వస్తుంది. అందుచేతనే ఒక వ్యక్తి జీవితంలో పరివర్తనం అనేది వస్తుంది. దీన్నే బైబిల్ పరిభాషలో శరీర సంబంధి, ఆత్మ సంబంధి అని కూడా అంటారు. శరీర సంబంధి అనంటే ఎవడు అనంటే దేవుని మాటకి ఏమాత్రం లోబడడు. శరీర సంబంధమైన మనసు దేవునికి విరోధమైనది. అది దేవుని మాటకి ఏమాత్రం లోబడనేరదు. అది మన స్వభావం. కానీ ఎప్పుడైతే మనలో పరివర్తన వస్తుందో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. మీరు కానీ మీ మనసంతా వాళ్ళ మీదకి పోయి లోపల పోయారా, ఇంకా పోలేదా, తలుపు తీశారా, తలుపు తీయలేదా, మీ డైవర్ట్ అంతా అక్కడికి పోతే నా ప్రసంగం ఎట్లుంటుంది తెలుసండి, రెడ్ వచ్చే మొదలెట్టన్నట్టు ఉంటుంది.
మళ్ళీ మిమ్మల్ని అందరినీ మళ్ళా గమనంలోకి తీసుకొచ్చేసరికి ఉన్న బుర్ర కాస్త పోద్ది నాది. కాస్త కొంచెం దేవుని వాక్యం మీద గమనం పెట్టి వినండి. బైబిల్ పరిభాషలో శరీర సంబంధి, ఆత్మ సంబంధి అని పిలువబడుతున్నాడు. పాపంలో ఉన్నప్పుడు మనందరం శరీర సంబంధాలు. ఎట్లా ఉంటామంటే దేవుని మాటకు అస్సలు లోబడం, దేవుని మాట వినం, వాక్యానుసారంగా మనం ఏమాత్రం నడుచుకో. ఇప్పుడు దేవుడు తన నీతితో కప్పిన తర్వాత మనం ఆత్మ సంబంధులం అవుతున్నాం. ఎందుకంటే ఈ ఆత్మ మనలోనికి వచ్చి పాప మరణముల నియమం నుంచి మనల్ని విడిపిస్తూ ఉంది. అందుకే నీతిగా బ్రతికేదానికి అవసరమైన శక్తి మనలోనికి వస్తుంది. ఇప్పుడు నేను మీకేం చెప్పగలుగుతున్నానంటే, ఒకవేళ ఇది జరగకపోతే నువ్వు నీతిగా నడుచుకోవడం అనేది నీ చేత కాదు, నీ వల్ల కాదు. చూడండి, ఏరోప్లేన్ ఉంది, ఏరోప్లేన్ గాలిలో ప్రయాణం చేస్తుంది. భూమి ఆకర్షణ శక్తి ఉందా లేదా? లేదా. మరి ఎందుకు పడడం లేదు? విమానం ఎందుకు గాల్లో ప్రయాణం చేస్తూ కూడా పడడం లేదు? అంటే భూమి ఆకర్షణ శక్తి ఉంది, కానీ భూమి ఆకర్షణ శక్తిని మించిన శక్తి గల యంత్రం విమానంలో పనిచేస్తూ ఉంది. అది ఏం చేస్తుంది? భూమి ఆకర్షణ శక్తిని అధిగమిస్తూ ఉంది. అందువలన ఈ శక్తి దాన్ని పుల్ చేయలేకపోతుంది. అట్లాగనే పాపము అనే శక్తి మనలో మొదట ఉన్నింది. మనలో ఆ భూమి ఆకర్షణ, ఆ పాప శక్తిని మించిన శక్తి మనలో లేదు. ఇప్పుడు దేవుడు తన నీతితో కప్పిన తర్వాత జరిగే విషయం ఏంటంటే, తన ఆత్మ మనలోనికి వస్తున్నాడు. ఆ ఆత్మశక్తి మనలోనికి వస్తుంది. ఎప్పుడైతే ఆత్మశక్తి మనలోనికి వస్తుందో ఈ పాపశక్తి మనల్ని కిందికి లాగలేదు. అందుకే మనం నీతిగా బ్రతికేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకే మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఒకప్పుడు వ్యసనాలకు లోనైన వాళ్ళం, ఒకప్పుడు తాగుడుకు లోనైన వాళ్ళం, ఒకప్పుడు చెడు కార్యాలకు లోనైనటువంటి వారు. ఇప్పుడు దాన్ని చేయలేం, మనం చేయడానికి ఇష్టం రాదు. అలా చేయడానికి ప్రయత్నిస్తే అసహ్యతేస్తుంది. ఈ పరివర్తన ఎలా వచ్చింది అంటే, దేవుడు తన నీతితో ఒక మానవుడిని కప్పడం ద్వారా వచ్చింది. రెండవది, అక్కడే మనం చదువుకున్నాము, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి. ఇప్పుడు మనం ఎవరికి భయపడడం ప్రారంభిస్తాం? ఎవరికి భయపడడం ప్రారంభిస్తాం? దేవునికి భయపడడం ప్రారంభిస్తాం. దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు? కనపడటం లేదు కదా. సర్వసాధారణంగా చూడండి, దొంగోడు ఎప్పుడు దొంగతనం చేస్తాడు? మనుషులు చూస్తుండగలనా, చూడనప్పుడా? ఎందుకు? చూస్తుండగా చేయొచ్చుగా. చూస్తుండగా చేయొచ్చు కదా. చేయలేడు. అందుకే ఎప్పుడు ఎంచుకుంటాడు చెప్పండి? చీకటిని ఎంచుకుంటాడు, రాత్రిని ఎంచుకుంటాడు. ఎవరు నన్ను చూడటం లేదు అన్న పరిస్థితుల్లో ఆ తప్పుడు పని చేస్తూ ఉంటాడు. మీరు చూడండి, ఒకవేళ దొంగడు దొంగతనం చేస్తున్నాడు, ఎవరింటి తాళమో కోస్తా ఉన్నాడు చీకట్లో, మీరు వాడికి పోయి ఒక టార్చ్ లైట్ వేసి, ఎందుకురా చీకట్లో చేసుకుంటావు, లైట్లో చేసుకో అని టార్చ్ చేశారనుకో, ఆడికి కోపం వస్తుందా, మీ మీద జాలి పుడుతుందా? థ్యాంక్ యూ రాబా, లైట్ వేసేవరా, థ్యాంక్స్ అంటాడా? ఒక కర్ర తీసి నీ నెత్తి మీద కొడతాడు. ఎందుకు? వాడు చేసేది బయలుపరచబడతా ఉంది. సో మనుషులు చూసేటప్పుడు మనం తప్పు చేయము. మనుష్య భయమే మానవునికి అంతా ఉంటే దేవుని భయం ఎంత ఉండాలి మనిషినికి? దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాల్లో ఒక గుణలక్షణం ఏంటంటే, ఆయన సర్వవ్యాపి, అంతటా ఉన్నవాడు. ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, నువ్వు ఎక్కడున్నా ఉంటాడు కదా. అందుకే 139వ కీర్తనలో కీర్తనకాడు రాస్తాడు ఏమని? నేను కూర్చుండట తెలుసు, నేను లేచుట తెలుసు, నేను పడుకోవడం తెలుసు, నేను మాట్లాడడం కూడా తెలుసు, ఇంకా 5 నిమిషాలకి ఏం మాట్లాడతానో కూడా తెలుసు. నా ముందు ఉన్నావు, నా వెనక ఉన్నావు, నా చుట్టూ కూడా ఆవరించి ఉన్నావు. దేవా, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోగలను? సో ఒక మనుషుడు నీతిగా తీర్చబడిన తర్వాత ఆ మనుషునికి దైవ భయం అనేది వస్తుంది. గాడ్ కాన్షియన్స్లోనికి వస్తాడు. దేవుడున్నాడు, దేవుడు నా చర్యల్ని గమనిస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు అన్నటువంటి దానిలోనికి వస్తాడు.
ఆ భయము మానవుడు పాపం చేయకుండా ఉండడానికి దోహదపడుతుంది. మా వాళ్ళకి తెలుసు, మీకు ఒక చిన్న కథ చెప్తాను నేను. ఒక సండే స్కూల్ పిల్లవాడు ఉన్నాడంట. సండే స్కూల్లో వాళ్ళ టీచర్ ఒక కథ చెప్పింది. ఏం చెప్పిందంటే, ఒరేయ్, దేవుడు మనందరినీ ఎప్పుడు చూస్తూనే ఉంటాడు, ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు మాత్రం చూస్తుంటాడు. పాపం వాడికి అది బాగా బుర్రకెక్కింది. వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న మామిడికాయలు దొంగట. ఈయన బతికెళ్ళి ఇట్టటి గోడ మీదనే కూర్చోబెట్టి ఆ లోపలికి తోటలోకి వెళ్ళిపోయి మామిడికాయలు కోయడానికి, ఒరే ఎవరైనా వస్తే చెప్పరా, పారిపోదామని చెప్పాడు. ఏకి చెట్టెక్కి కాయలు కోస్తున్నాడు. వీడు పాపం ఆ గోడ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటే నెమ్మదిగా సండే స్కూల్ జ్ఞాపకం వచ్చింది, టీచర్ చెప్పిన కథ జ్ఞాపకం వచ్చింది. ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తుంటారు, దేవుడు చూస్తుంటాడు అని జ్ఞాపకం వచ్చింది. వెంటనే వీడు కేకేసాడంట, నానో చూస్తున్నాడు రోయ్ అన్నాడంట. అనేసరికి వాళ్ళ నాన్న చెట్టు మీద నుంచి దూకేసి 1 కిలోమీటర్ పరిగెట్టిపోయి ఆయన పిలిచాడు. ఎవరు చూశారా అంటే, దేవుడు చూస్తున్నాడు నాన్న. చూస్తున్నారు అంటే భయం మనకు. ఒక వ్యక్తికి గమనం ఎప్పుడు వస్తుంది అనంటే, ఒక మనుషుడు నీతిగా తీర్చబడితేనే గాడ్ కాన్షియన్స్లోనికి వస్తాడు. అమ్మో, దేవుడున్నాడు, దేవుడు నా చర్యలన్నీ గమనిస్తున్నాడు అన్నటువంటి ఆ కాన్షియన్స్లోకి వస్తాడు కనుక ఆ దైవ భయం నీతిగా నడుచుకునేటట్టు చేస్తుంది. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరిస్తాడు. నువ్వు క్రైస్తవుడు అయినంత మాత్రాన దేవుని చేతను ఒక దినాన్ని నువ్వు అంగీకరించబడతా ఉన్న దానికి భరోసా లేదు. నీలో పరివర్తనం రాకపోతే, నీ జీవితం మారకపోతే. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆ దినాన అనేకులు వచ్చి, ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా, నీ నామమున దయ్యాలు వెలగొట్టలేదా, నీ నాన్న అద్భుతాలు చేయలేదా, మా వీధుల్లోనే తిరిగావు కదా, నీతో కలిసి భోజనం చేసాం కదా, గుర్తుపట్టలేదా మమ్మల్ని అంటే, అక్రమము చేయవారలరా మీరు నా ఎదురు నుండి పోండి, మీరెవరో నాకు తెలియదు. ఆ దినాన ప్రభు చెంతకు మనం వెళ్ళినప్పుడు అంగీకరించబడతామా, మీరెవరో నాకు తెలియదు అని తలుపులు వేసేస్తాడా? నువ్వు నీ ఆత్మ ఈ దేహాన్ని వదిలిపెట్టి దేవుని చెంతకు వెళుతున్నప్పుడు, మోక్ష గుమ్మం దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు నీతిగా నడుచుకున్న వ్యక్తివి కాకపోతే, పరివర్తనం కలిగినటువంటి వ్యక్తివి కాకపోతే, నీ ముఖం ఎదుటే తలుపులు వేసేస్తాడు. నువ్వెవరో మాకు తెలియదు, వెళ్ళిపో అంటాడు. అంగీకరించాడు. కనుక నీతి దేని కొరకు అనంటే, రెండవదిగా దేవుని చేత మనం అంగీకరించబడేదాని కొరకు నీతి అవసరం. అట్లా అంగీకరించబడాలంటే మనలో ఆ పరివర్తనం అనేది రావాలి. నూతన సృష్టిగా చేయబడాలి. జీవితంలో పరివర్తనం రావాలి, మార్పు రావాలి. పాత జీవితం పోవాలి, పాత అలవాట్లన్నీ పోవాలి, క్రొత్త వ్యక్తిగా మార్చబడాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. తర్వాత మూడవదిగా చదండి వచనం. అపోస్తల కార్యములు క్షమించండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీ 9వ అధ్యాయం 27వ వచనం. మనుషుడు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడను, ఆ తర్వాత తీర్పు జరుగును. చాలు. సో మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తామని తెలుసుకుంటున్నాం చెప్పండి? తీర్పు కొరకై దేవుని దగ్గరికి వెళ్తున్నాం. మీరు చెప్పండి, కోర్టుకు వచ్చే ప్రతివాడు నీతిమంతుడని తీర్చబడతాడా? నిర్దోషం తీర్చబడతాడా? లేదు. నిర్దోషన్నా తీర్పు తీర్చవచ్చు, దోషి అని కూడా తీర్పు తీర్చబడవచ్చు. ఇప్పుడు దేవుడు మనల్ని తీర్పు తీర్చినప్పుడు మనం నిర్దోషులము అని తీర్పు తీర్చబడాలి అని అంటే మనలో ఆయన నీతి కనపడాలి. మనల్ని ఆయన ఎట్లా నీతిమంతులుగా చేస్తున్నాడు?
అనంటే వాస్తవానికి మనం అందరము దోషులమే. అవునా కాదా? 130 కీర్తన 4వ వచనంలో చెప్తాడు, ప్రభా నువ్వు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నీ ఎదుట నిలవగలడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరైనా కానీ నాలో ఏ పాపం లేదనే వాళ్ళు చేయొద్దని చూద్దాం. తర్వాత ఒక పూలదండ వేస్తాం మీకు. ఉన్నారా ఎవరన్నా? ఎవ్వరు లేరు. మన అందరం దోషులమే. రోమా 3:11లో చెప్తాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేవుని వాక్యం చెప్పేది ఏ భేదం లేదు, అందరు పాపం చేసిన వాళ్ళే. మనం అట్లాంటప్పుడు తీర్పులోనికి వచ్చినప్పుడు నేను చేయలేదు అని చెప్పగలవా? మరి ఎవరు చెప్తారు ఆ మాట? ఏ అనుమానం లేదు, మనంతా చేసిన వాళ్ళమే. ఈ న్యాయశాస్త్రంలో ఒక మాట ఉంది, కెననైజేషన్ అనేటువంటి మాట. కెననైజేషన్ అంటే అర్థం ఏంటంటే, ఒకసారి మనం తప్పు చేసిన తర్వాత ఆ తప్పుకు శిక్ష అనేది విధించబడితే అదే తప్పుకు మరలా మనకు శిక్ష అనుభవించాల్సిన అవసరము లేదు. ఇప్పుడు నేను ఒకసారి రెడ్ లైట్ క్రాస్ చేశాను, పోలీసోడు నా మీద ఫైన్ వేసాడు, 300 ఫైన్ వేసాడు. ఒకవేళ 300 కట్టిన తర్వాత క్రాస్ చేసావు కదా మళ్ళీ 300 కట్టంటే కడతావా? ఏమంటాం చెప్పండి? ఐ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్, నేను ఇంతకు ముందు కట్టేశాను, మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. అయితే తీర్పు జరిగినప్పుడు తప్పు చేసి కూడా మనం ఎందుకు శిక్ష అనుభవించాము, ఎలా తప్పించుకుంటాం అనంటే, మనం చేసిన మాట వాస్తవమే, కానీ మనం చేసిన దానికి అంత శిక్ష భరించిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అంటే మనకు బదులుగా ఆయన శిక్ష భరించేశాడు. ఇప్పుడు మనం ఏం నమ్మాలి చెప్పండి? నాకు బదులుగా యేసు ప్రభువారు శిక్ష భరించాడు అని అక్కడ చెప్తే ఇక నీకు తీర్పు లేదు, శిక్ష లేదు. ఎంత సులభం చేశాడండి. నేను ఎప్పుడు ఇది చెప్తా ఉంటాను. ఇక్కడ ఎవరున్నారు? నీ పేరేంటమ్మా? జ్యోతి. జ్యోతి ఒక తప్పు చేసింది. జ్యోతి చేసిన తప్పుకు నడి బజార్లో నిలబెట్టి ఒక 5 కొరడా దెబ్బలు కొట్టాలని పంచాయతీ వాళ్ళు తీర్మానం చేశారు. జ్యోతి వాళ్ళ నాన్నగారికి తెలిసింది. పరిగెట్టుకుంటూ వచ్చి, జ్యోతిని కొట్టకండి, ఆ దెబ్బలు నేను తింటానని జ్యోతిని పక్కకు నెట్టేసి, జ్యోతి వాళ్ళ నాన్నగారు అందరూ చూస్తుండగా అవమానకరంగా ఆ దెబ్బలు తినేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, జ్యోతికి శిక్ష ఉందా లేదా? ఎందుకు లేదు? వాళ్ళ నాన్నగారు తినేశారు కాబట్టి. సరే, ఇప్పుడు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. కాసేపు నన్ను పోలీసోడు అనుకోండి, పోలీసోడిని కాదు కానీ కాసేపు అనుకోండి. ఒకవేళ నేను వచ్చా, మళ్ళీ వచ్చి, జ్యోతి నువ్వేనా అంటే, అవునండి నేనండి, పలానా తప్పు చేసింది నువ్వేనా అంటే, నేనేనండి. రా, నీకు 5 కొరడా దెబ్బలు కొట్టాలని తీర్మానమైంది. నాకు తెలియదు వాళ్ళ నాన్నగారు ఆమె బదులుగా తిన్న సంగతి నాకు తెలియదు, మళ్ళీ ఆమెను పట్టుకెళ్దామని వచ్చాను. ఇప్పుడు జ్యోతి నాకు ఇవ్వాల్సిన సమాధానం ఏంటి? ఒకవేళ ఆ మాట తాను చెప్పలేదనుకోండి, ఏమవుతుంది? మళ్ళా పడతాయి కదా. ఇప్పుడు తప్పించుకోవాలంటే చేయాల్సిన పని ఏంటి? కేవలం నోరు తెరిచి మా నాన్న నాకు బదులు తిన్నాడు అంటే చాలు. అట్లా కాకుండా మీ నాన్నగారు తిన్న తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి రెండోసారి మళ్ళా దెబ్బలు తిన్నావంటే నిన్ను జ్ఞాని అనాలనా అజ్ఞాని అనాలనా? ఇది వాస్తవం అయితే, చేసింది మనం తప్పు వాస్తవమే, మనకు బదులు యేసుప్రభు శిక్ష భరించాడు. ఇప్పుడు శిక్ష తప్పించుకోవాలంటే ఏం చెప్పాలా? తీర్పు తప్పించుకోవాలంటే ఏం చెప్పాలా? నాకు బదులు యేసుప్రభు భరించాడు అంటే చాలు. నాకు బదులు మా నాన్న తిన్నాడంటే చాలదా? అట్లాగనే నాకు బదులు యేసయ్య తిన్నాడు అని చెప్తే ఏం తప్పుతుంది? నీకు తీర్పు తప్పుతుంది. తప్పు చేసిన వాడవైనా, శిక్షార్హుడవైనా తీర్పులోనికి రావు. అందుచేత నేను నోరు తెరిచి ఒప్పుకోవాలి, యేసు ప్రభు నాకు బదులు భరించాడు.
ఇప్పుడు మీరు చెప్పండి, మళ్ళీ ఇదే కథలో అడుగుతున్నాను ప్రశ్న. నాకు బదులు మా నాన్న తిన్నాడు అని చెప్తావా, లేకపోతే నా పేరు చెప్తావా? ఇంకెవరి పేరన్నా చెప్తావా? ఎవరి పేరు చెప్పాలా? దెబ్బలు దెబ్బాలంటే ఎవరి పేరు చెప్పాలా? తిన్నవాడి పేరే చెప్పాలి. ఇప్పుడు తిన్నవాడెవరు? లోకంలో ఎంతోమంది దేవుళ్ళు దేవతలని చెప్పబడిన వాళ్ళు ఉన్నారు. కానీ మానవ పాప పరిహారం కొరకు మనకు బదులుగా దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తిన్నదెవరు? యేసు ప్రభు. అందుకే ఆయన పేరు చెప్తేనే తీర్పు తప్పుతుంది. అందుకే హెబ్రీ 9:27 అని రాయబడింది, మనుషుడు ఒక్కసారే మృతి పొందవలని నియమించబడను, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. తీర్పులో నువ్వు దోషివి అని నిరూపించబడకుండా ఉండాలంటే చెప్పాల్సిన మాట ఇది, నాకు బదులు యేసయ్య తిన్నాడు అంటే చాలు. ఆ తీర్పును తప్పించుకుంటాం. ఆ తీర్పును తప్పించుకుంటాం. ఎంత సులభతరం చేశాడు దేవుడు ఇది నా. కనుక ఉన్న పాటున యేసయ్య నాకు బదులు దెబ్బలు తిన్నావయ్యా, నా శిక్ష భరించావయ్యా అంటే చాలు. ఆయన అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాడు. తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటాడు. ఇప్పుడు ఆరోగ్యమ్మ గారు చేసిన పని ఏంటో తెలుసా? తాను ప్రభువుని నమ్ముకుంది, విశ్వసించింది, ఆయన రక్షకునిగా అంగీకరించింది, నాకు బదులుగా ఆయన శిక్ష భరించాడని నమ్మింది. కాబట్టి ఆమె మరణంలో నుండి ఎక్కడికి వెళ్ళింది? జీవంలోనికి వెళ్ళింది, నిత్యత్వంలోనికి వెళ్ళింది, దేవుని చెంతకు వెళ్ళింది, సంతోషంగా యుగయుగాలు బ్రతికేటువంటి జీవితంలోనికి వెళ్ళింది. మరి నీ మాట నా మాట ఏంటి? అకస్మాత్తుగా మరణం వస్తే తీర్పులోనికి వెళ్తావా? ఒక విషయం గుర్తుపెట్టుకో, మనం అసలు తీర్పులోనికే రాకూడదు. తీర్పులోనికి ఒకవేళ మనం వచ్చామనంటే నేను దోషిని కాదు అని నిరూపించుకోవడం నీ చేత కాదు. ఎందుకో తెలుసా? నీ జీవితం అంతా బట్టబయలుగా చూస్తున్నటువంటి వాడు దేవుడు. యోబు 33లో రాస్తాడు, ఆయన తన దృష్టి నరుల మార్గముల మీద ఉంచి ఉన్నాడు, వారి నడతలన్నీ బాగుగా కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. మనల్ని పట్టుకుంటే ఎట్లా పట్టుకుంటాడు తెలుసా? రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు. రెడ్ హ్యాండెడ్ అంటే చేస్తున్నప్పుడే పట్టుకుంటాడు. ఇంకా సాక్షులతో ఏం పని చెప్పండి? అంచేత దేవుని తీర్పులోనికి మనం రాకూడదు. మరణం నిన్ను తీర్పులోనికి తీసుకోపోక మునపే, దేవుని ఎదుట నిన్ను నిలబెట్టి నిన్ను దోషిగా నిరూపించి నిత్య నరకాగ్నికి నిన్ను తీసుకుని వెళ్ళక మునపే, ఈ భూమి మీద ఉండగానే నీ శిక్ష ఆయన భరించాడని నోరు తెరిచి ఒప్పుకో, నీకు తీర్పు తప్పుతుంది. తీర్పులోనికి రాకుండా మరణంలో నుండి జీవంలోనికి దాటించబడతాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17. నీతి సమాధానం కలుగచేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలిగిను. సో నీతి మొదట ఏం చేస్తుంది చెప్పండి? మన దిగంబరత్వాన్ని కప్పుతుంది. రెండవది, నీతి మన ప్రవర్తనలో పరివర్తనం తీసుకొస్తుంది. మూడవది, నీతి తీర్పును మనం తప్పించుకునేదానికి సహాయపడుతుంది. నాలుగవది, నీతి మనకు సమాధానం కలుగజేస్తుంది. ఎటువంటి సమాధానం? ఎటువంటి సమాధానం తెలుసా? పరిస్థితులు ఎంత వ్యతిరేక్తంగా ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా, ఎంత బాధ కలిగించేవైనా, ఆప్తుల్ని పోగొట్టుకున్నటువంటి సందర్భాల్లో కూడా. నీకు తెలుసండి, మా అమ్మగారు ఖచ్చితంగా ఆదివారం చనిపోయారు. అది కూడా ఎన్ని గంటలకు చనిపోయారో తెలుసా? ఉదయాన్నే 7 గంటలకు చనిపోయారు. 10 గంటలకు నేను ప్రసంగం చేయాలి. సాధ్యమవుతుందండి? సాధ్యమవుతుందా? ఆదివారం ఉదయం 7 గంటలకు అమ్మ చనిపోయింది, 10 గంటలకు ప్రసంగం చేయాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చాలామందికి తెలుసు, ప్రసంగం చేశానో లేదో అడగండి. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఆ సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నీతిని బట్టి కలిగేది.
ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం అనేది, నీతి అంటే అర్థం ఏంటి చెప్పండి? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. సో నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. సో విశ్వాసమే మనల్ని ఏం చేస్తుంది? నెమ్మదిగా బ్రతికేదానికి దోహదపడుతుంది. ఏ పరిస్థితుల్లో కలవరపడం, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, పరిశోధనలు వచ్చినా, ఆప్తుల్ని పోగొట్టుకున్నా, ఇంకా మరి ఏ పరిస్థితులు మన జీవితంలో వచ్చినా కూడా నిమ్మలంగా నిబ్బరంగా ఉంటాం. తెలుగులో ఒక మాట చెప్తారు కదా, దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉంటాం. ఏమొచ్చినా పర్వాలేదు, ఏ కష్టమైనా పర్లేదు, మన హృదయంలో ఉన్న నెమ్మది తొలగిపోదు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో నీతిమంతుడిగా నువ్వు నిజంగా తీర్చబడి ఉంటే 4వ ఆశీర్వాదం ఏంటనంటే, నీకు ఎప్పుడూ సమాధానం ఉంటుంది హృదయం. ఏ పరిస్థితులు కూడా నిన్ను కలవరపెట్టవు, ఏ పరిస్థితులు కూడా నిన్ను ఇబ్బంది పెట్టవు. అది 4వ రుజువు. కనుక కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కొరతలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఆప్తుల్ని మనం పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినా మనలో ఉన్న సమాధానం అనేది దొంగిలించబడదు. మనలో ఉన్న సమాధానం. అందుకే ఆప్తుల్ని పోగొట్టుకున్నప్పుడు క్రైస్తవులంగా మనం ఏం చేస్తాం చెప్పండి? పాటలు పాడతాం. మీరు పాడారా? ఇక్కడ ఆరోగ్యం కొరకు పాడారా? మామూలుగా అయితే పాటలు పాడతాం. నేను హైదరాబాద్లో తరబీదులో ఉన్నప్పుడు ఒక హైందవ స్త్రీ, తను ప్రభుని నమ్ముకుంది. నేను ఆఫీస్లో ఉండేవాడిని, మెయిన్ ఆఫీస్లో. ప్రతి ఆదివారం నా దగ్గరికి వచ్చి ఏం చెప్పేది తెలుసా? అయ్యా, నేను చచ్చిపోతే క్రైస్తవ సమాధే చేయాలి మీరు అని చెప్పేది. నేను అనేవాడిని, నువ్వు గుండ్రాయిలాగా ఉన్నావు, ఇప్పుడే అక్కడ చచ్చిపోతావు, ఎందుకు నీకు ఆ బాధ, అప్పుడే మరణాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తావని ఆమెకి చెప్పి పంపుతుండేవాడిని. ఎన్ని చెప్పు, ప్రతి ఆదివారం నా దగ్గర రావాల్సిందే, ఈ మాట చెప్పాల్సిందే, అయ్యా నేను చచ్చిపోతే క్రైస్తవ సమాధి చేయాలి. ఆమెకున్న భయం ఏంటంటే వాళ్ళ బంధువులందరూ హిందువులు, ఎక్కడ హైందవ సంబంధమైన పద్ధతిలో చేస్తారన్న భయంతో వచ్చి చెప్పేది. అనుకోకుండా ఒకరోజు వార్త రాని వచ్చింది, ఆమె చనిపోయింది. వాళ్ళ బంధువులు లేరు కూడా అదే మాటలు చెప్పేదట. అదే మాటలు చెప్తే పాపం వాళ్ళు కూడా దాన్ని అబ్లైజ్ చేసి మాకు ఫోన్ చేశారు. మా అమ్మ ఎప్పుడు చెప్పేదండి, క్రైస్తవ సమాధి చేయాలి, క్రైస్తవ సమాధి, సతాయిచ్చేది మమ్మల్ని, దయచేసి మీరు రండి, మీ పద్ధతి ప్రకారంగా సమాధి చేయండి అని. అంటే ఇంకా మాకు సంతోషమే కదా. మేమందరం రాత్రి పోయి రాత్రంతా పాటలు పాడాం. ఉదయాన్నే ఆమెను సిద్ధం చేసుకొని సమాధుల తోటకు కూడా తీసుకొచ్చి అక్కడ వాక్యం చెప్పి, చివరికి ఇక సమాధిలోనికి ఆమె పెట్టని దింపబోతున్నప్పుడు ఏం చెప్పామంటే, ఇంకా చివరిసారిగా ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చు, ఒక పాట పాడతామని నేనే పాట అందుకున్నా. పాట అందుకునేసరికి వాళ్ళ బంధువు ఒక ఆమె మమ్మల్ని రాత్రి నుంచి గమనిస్తుంది. కోపం కట్టలు తెంచుకుంది ఆమెకి. తెంచుకొని ఏమనిందో తెలుసా? మా అత్త చనిపోతే నీకు పాటలు ఎట్లా వస్తున్నాయి అనింది. వాస్తవమే. లౌకికంగా ఆలోచన చేసినప్పుడు లోకస్తులైనటువంటి వారికి ఆప్తుల్ని పోగొట్టుకుంటే కలవరం కాకుండా నెమ్మది ఎట్లా ఉంటుంది, సమాధానం ఎట్లా ఉంటుంది? పాపం ఆమెది తప్పు కాదు, ఆ ఉన్న స్థితి అది. కానీ మన స్థితి వేరు. మనకొక నిరీక్షణ ఉంది. ఆరోగ్యమ్మ గారు చనిపోలేదు. నమ్ముతారా? నమ్మరా? ఎవరో చా అంటున్నారు. చనిపోలేదు ఆమె. బిల్లీ గ్రాహం గారు కూడా గొప్ప దైవజనుడు, ప్రపంచ సువార్థికుడు. ఆయన మీటింగ్ పెడితే లక్షల కొలది ప్రజలు వచ్చేవాళ్ళు, లక్షల కొలది ఆత్మల్ని రక్షించిన వాడు బిల్లీ గ్రాహం గారు. ఆయనకి 2-3 రోజులు చనిపోతాడనగా కొంతమంది వెళ్ళి ఆయన దగ్గరికి కలుసుకోవడానికి వెళ్తే ఆయన చెప్పాడంట, మీరు 2-3 రోజుల్లో బిల్లీ గ్రాహం చనిపోయాడు అని వార్త వింటారు, నమ్మద్దండి అన్నాడంట. అదేంటండి, చనిపోతే చనిపోయాడనే చెప్తారు కదా, దాన్ని నమ్మద్దంటారు ఏంటి అంటే, లేదు లేదు నేను చనిపోవటం లేదు, నా అడ్రస్ చేంజ్ అవుతుంది అన్నాడు.
అక్కడి నుంచి ఆ చోటికి పోతున్నాను అంతే. ఒక ఇల్లు నేను మారి ఇంకో చోటికి వెళ్ళాను అంతే. చచ్చిపోయినట్ట లేదు, నా చిరునామా మారుతుందంతే. ఇంత నిరీక్షణ లోకంలోనే ఏ ప్రజలకు ఉంది చెప్పండి? ఎవరంత ధైర్యంగా మరణాన్ని ఎదుర్కోగలరు? క్రైస్తవులకు దేవుడు అట్లాంటి నిరీక్షణ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ ప్రభువే చెప్పాడు. యోహాను సువార్త 11:25 అంటాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరెన్నటికీ చనిపోడు. అందుచేతనే మా పరిభాషలో చనిపోయిన వ్యక్తులను గురించి ఏం చెప్తామంటే ప్రమోటెడ్ టు గ్లోరీ అంటాం. మహిమలోనికి హెచ్చించబడ్డారు అంట. ప్రమోషన్ దొరికింది. ఏ ప్రమోషన్? ఈ చిన్న ఇంటిలో పాపం అడ్జస్ట్ చేసుకొని ఉంటా ఉన్నింది. దేవుడు ఆమెకు ప్రమోషన్ ఇచ్చాడు. ఎట్లా ఉంటుందో ఆ ఇల్లు కానీ మీరు చూస్తే, మనం చూస్తే మనం కూడా ఏమనుకుంటామంటే పోతేనే బాగుండు అనుకుంటాం. ఎందుకన్నా ఉన్నా మా భూమి మీద ఎంత మంచి ఇంట్లో ఉంది. రత్నాలతో ముత్యాలతో కట్టబడేటువంటి ఇంటిలో ఆమె ఉంది. నేను ఒట్టి మాటలు చెప్పడం లేదు. పరలోకపు వర్ణన గురించి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చదవండి. ఎలా కట్టాడో దేవుడు ఆ పరలోకాన్ని. అక్కడికి వెళ్ళింది ఆమె. ప్రమోషనా రివర్షనా? ప్రమోషన్ కదా. మరి ప్రమోషన్ ఎవరికన్నా వస్తే ఏడుస్తామా? ప్రమోషన్ వస్తే ఏడుస్తామండి? అందుకే ఏడవం మేము. ఆప్తులను పోగొట్టుకున్నా కూడా తాత్కాలికంగా ఎడబాసారే కానీ దూరం కాలేదు. మాకు ఒక నిరీక్షణ ఉంది. ఒక దినాన్ని మేము కూడా పోతాం, మా ఆప్తులను చూస్తాం, వారితో కలిసి ఉంటాం. ఆ బూర శబ్దం వినబడినప్పుడు, ప్రధాన దూత శబ్దంతో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, ప్రభు తన వారిని తనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము ఆకాశ మండలమునకు మేఘముల మీద కొలిపోబడతాం. కాగా మనం ప్రభువుతో సదాకాలము ఉంటాం. అది మనకున్న నిరీక్షణ. అంచేత ఆప్తులను పోగొట్టుకున్నప్పుడు కూడా మన హృదయం కలవరపడదు. ఆ నెమ్మది దేని బట్టి వచ్చింది అంటే నీతిగా తీర్చబడటం వలన వచ్చింది. నీతి సమాధానము కలగచేస్తుంది. ఇది 4వది. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 32వ వచనం. అపాయం రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలుగును. నీతిమంతునికి కలిగే 5వ ఆశీర్వాదం. ఇప్పుడు 4 చెప్పాను, చెప్తారా చూడకుండా? మొదటిది ఏంటి? దిగంబరత్వం కప్పబడుతుంది. రెండవది ప్రవర్తనలో పరివర్తనం వస్తుంది. మూడవది తీర్పును తప్పించుకుంటాము. 4వది సమాధానంగా ఉంటాము, అంటే నెమ్మదిగా బ్రతుకుతాము. 5వది నీతిమంతునికి మరణకాలంలో ఏం కలుగుతుందంట? ఆశ్రయం కలుగుతుంది. ఆశ్రయం అంటే ఇంటికి వెళ్తాడు అని అర్థం. ఇంటికి వెళ్తాడు. ఏ ఇంటికి వెళ్తాం మనం? ఏమ్మా, ఏ ఇంటికి వెళ్తాం? 90వ కీర్తన 1వ వచనంలో చెప్పాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎక్కడికి వెళ్తామంట చెప్పండి? మన నివాస స్థలమైన దేవుని చెంతకు వెళ్తాం. ఆయనే మనకు గుడారంలాగా ఉంటాడంట. ఆయనే మనకు నివాసంలాగా ఉంటాడు. తరతరములకు మా నివాస స్థలము నీవే. లోకస్తులు ఏమంటారంటే ఆత్మ పరమాత్మునిలో లీనమవుతుంది అంటారు. అంటే పరమాత్మునిలో కలిసిపోతుంది అని, అక్కడికి వెళుతుంది, అక్కడ రెస్ట్ అవుతుంది అని అర్థం. వాస్తవమే. కానీ ఎవరి ఆత్మ రీతిగా పరమాత్ముని చెంతకు వెళ్తుంది, పరమాత్మలో లీనమవుతుంది? ఎవరికి పరమాత్ముడు
నివాసంగా ఉంటాడు, గుడారంగా ఉంటాడు అనంటే ఎవరైతే నీతిమంతులుగా తీర్చిపడతారో వాళ్ళకి. ఎందుకో తెలుసా? ఆయన నీతిమంతుడు గనక, ఆయన వెలుగు గనక. చీకటి వెలుగులో ఒక చోట కలిసి ఉండలేవు. నీతిమంతుడైనటువంటి దేవునితో నువ్వు గడపాలంటే, ఆయనతో కలిసి ఉండాలంటే, ఆ నివాసంలో నువ్వు ఉండాలి అని అంటే నిశ్చయంగా నువ్వు నీతిమంతుడు అయి ఉండాలి. నీలో అపవిత్రత ఉంటే, పాపం ఉంటే, దుష్టత్వం ఉంటే నీతిమంతుడైన దేవుని చెంతకు చేరలేవు. ఆయన నీకు గుడారంగా ఎంత మాత్రం ఉండలేడు. ఎంతకాలం ఆయన మన గుడారంగా ఉంటాడు అంటే యుగ యుగాలు. ప్రభా, తరతరముల నుండి కూడా మాకు నివాస స్థలము నీవే. దీన్నే ఇటర్నల్ అబోర్డ్ అంటాం, నిత్య నివాసము. ఒకవేళ నువ్వు నీతిమంతుడిగా తీర్చబడితే చివరిగా నీకు కలిగేటువంటి విషయం ఏంటంటే ఆ నిత్య నివాసంలోనికి, పరలోకంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. దేవుడే తన గుడారాన్ని నీ మీద కప్పుతాడు. యుగ యుగాలు కూడా ప్రభుతో కూడా కలిసి జీవించేటువంటి ఆధిక్యత దొరుకుతుంది. ఒకవేళ అది కాదనుకుంటావా, 49వ కీర్తనలో ఈ మాట రాశాడు. చదవండి, ఆ మాట చదివి ముగిస్తాను. 49వ కీర్తన, ఒకవేళ నీతిమంతుడుగా కాకుండానే నువ్వు మరణిస్తే ఏం జరుగుతుందో చూడండి. 14వ వచనం, వారు పాతాళంలో మందగా కూర్చోబడుదురు, మరణం వారికి కాపరి అయి ఉండును, ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో ఏముండదంట, వారి స్వరూపాలకి ఏముండదు, నివాసాలు లేనివై పాతాళంలో క్షయమైపోతుంది. ఈ మధ్యాహ్నం ఒకసారి మనం నిర్ధారణ చేసుకుంటాం. నీతిమంతురాలైన ఆరోగ్యమ్మ గారిని జ్ఞాపకం చేసుకో. ఆమె నీతిమంతురాలుగా తీర్చిపడింది. అందుచేత తన నీతి తన దిగంబరత్వాన్ని కప్పింది. తన నీతే తన ప్రవర్తనలో పరివర్తనం తీసుకొచ్చింది. అంతేకాదు దేవుని తీర్పును తప్పించుకుంది. బ్రతికినంత కాలం దేవుడు అనుగ్రహించే నెమ్మదితో బ్రతికింది. ఆ నీతే ఆమెని దినాన దేవుని నివాసమునకు చేర్చింది. హే, మరణం తర్వాత ఒకవేళ నీకు ఆ నిత్యమైన నివాసానికి నేను చేరుతాను అన్న నిరీక్షణ నీకు లేకపోతే చాలా ప్రమాదంలో ఉన్నావు, గుర్తుపెట్టు. ఈ నీతి ఒకవేళ మనం చాలా కష్టపడి సంపాదించేదైతే, చాలా డబ్బు ఖర్చు పెట్టి ఒకవేళ కొనుక్కునేదైతే మనం ఆలోచించాలి. అమ్మో, ఇంత డబ్బు పెట్టి ఎక్కడ నేను సంపాదించేది, ఇంత ప్రయాసపడి నేను ఈ నీతి పొందేది అని. ఉచితంగా ఇస్తానంటున్నాడు దేవుడు, ఉచితంగా ఇస్తానంటున్నాడు. అడిగితే చాలు ఇస్తానంటున్నాడు. దేవా, నేను పాపినయ్యా, నా నీతి నాకు లేదయ్యా, ఈ దుర్మార్గతలో ఉన్నానయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను నీతిమంతునిగా తీర్చయ్యా అని చిన్న ప్రార్థన చేస్తే ఇస్తానంటున్నాడు. కష్టమా మనకు? ఎంత సులభంగా చేశాడు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఒక అనౌన్స్మెంట్ చేశాను అనుకోండి, మీలో ఎవరైనా కానీ నన్ను అడిగితే 5 కోట్లు ఫ్రీగా ఇస్తానండి, ఊరుకుంటారా? మీరంతా ఊరుకుంటారా? మొత్తం అందరికీ ఆకలేస్తారు. నాకు అయ్యా నాకు ఎందుకు? ఫ్రీగా ఇస్తున్నాను, పైగా ఎంత? 5 కోట్లు. అమ్మో! నీతి అనేటువంటి దానికి మనం ఒకవేళ విలువ కడితే ఎంతో తెలుసా? దానికి అసలు మనం విలువ కట్టలేము. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది తీరక అట్లుండాల్సింది. అమూల్యమైన దేవుని నీతి నీకు ఫ్రీగా దేవుడిస్తాను, దేవా నాకు దయచేయని పశ్చాత్తాపంతో అడిగితే ఇస్తాను అని అంటే అడగకుండా పోగొట్టుకోవడం ఎంత దౌర్భాగ్యం. అడగకుండా పోగొట్టుకొని నిత్యత్వం నరకంలో అనుభవించడం ఎంత దౌర్భాగ్యం. కనుక ఈ మధ్యాహ్నం ప్రభు నిన్ను అడుగుతా ఉన్నాడు, నా బిడ్డ, నీకు కావాలా నీతి? నా దగ్గరికి రా. నీ యథార్థంగా ఉన్న స్థితి ఒప్పుకో. ప్రభా, పాపము నన్ను దిగంబరినిగా చేసిందయ్యా, నీ ఎదుట నిలబడలేకుండా చేసిందయ్యా, కరుణించయ్యా, ఆ నీతితో నన్ను కప్పయ్యా, నా జీవితాన్ని పాడు చేసిందయ్యా, కాని విధానంలో నేను జీవించేటట్టు చేసిందయ్యా,
ఆ నీతి నాకు అనుగ్రహించిన ప్రవర్తనను మార్చయ్యా. ప్రభా, నా దుర్మార్గమైన స్థితి నన్ను తీర్పులోనికి తెచ్చిందయ్యా. ఒక దినాన దోషిగా నేను నిలబడాల్సి ఉంటుందయ్యా. ఆ తీర్పు నాకు రాకూడదు స్వామి, తప్పించయ్యా, నాకు ఆ నీతి ప్రసాదించయ్యా. ఇది చాలండి. ఈ చిన్న ప్రార్థన నీ వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. నిత్యత్వంలో దేవునితో పాటు ఉండేటువంటి ఆధిక్యత ఇస్తుంది. అట్టి ఆశీర్వాదంలోనికి మనందరూ నడిపించబడాలనేది ఆరోగ్యమ్మ గారి కోరిక. చిట్టిబాబు ఎప్పుడు చెప్తుండేవాడు, మా అమ్మ ఎప్పుడు అడుగుతుండేదండి, స్వార్థ చెప్పించాలి, స్వార్థ చెప్పించాలి అని. ఒక మాట ఆలోచించండి, ఈ మాటలు చెప్తుండేది నేను కాదు, ఆరోగ్యమ్మ గారే నా ద్వారా మీతో మాట్లాడుతాం. ఆమెను ప్రేమిస్తే, ఆమె శ్రేయాభిలాషులైతే, ఆమెను గౌరవించే వ్యక్తులైతే మీరు, ఆమె ఆశించింది మీ జీవితంలో జరగాల. నేను నీతిమంతురాలుగా తీర్చిపడ్డాను, శిక్ష తప్పించుకున్నాను, నరకం తప్పించుకున్నాను, ఎంత ఆనందంగా దేవుని సన్నిధిలో ఉన్నాను. నా బంధువులు అలా ఉండాలా, నా రక్త సంబంధులుగా ఆ రీతిగా ఉండాలా, నా శ్రేయోభిలాషుల ఆ రీతిగా ఉండాలని కాంక్షించి మీ కూడికి ఏర్పాటు చేసింది. చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు, ఇట్టి ఆధిక్యతలోనికి వస్తావు. ప్రార్థన చేసుకుంటాం, కళ్ళు మూసుకోండి. ఒక్క 2 నిమిషాల్లో నేను మిమ్మల్ని వదిలిపెడతాను. ఈ ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో యథార్థంగా, మౌనంగా, ఇంతవరకు నీ పాపముల విషయంలో ఒకవేళ నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకొని ఉండకపోతే, దేవుడు ఫ్రీగా ఉచితంగా నీకు నీతినిస్తానని చెప్తున్నాడే, ఆ నీతి నాకు కావాలి అని నువ్వు అడిగి ఉండకపోతే, ఈ మధ్యాహ్నం అడుగు. ఉన్న పాటున, కూర్చున్న పాటునే ఆ చిన్న ప్రార్థన చేసుకో. యేసయ్యా, నాకు ఆ నీతి కావాలయ్యా, ఆ నీతి వలన కలిగే ఆశీర్వాదాలు నాకు కావాలయ్యా, కనికరించయ్యా, దయచేయ్యా అని చిన్న ప్రార్థన చేసుకో. దేవుని ప్రార్థన ఆలకిస్తాడు. నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు అడుగుతావా నీకు ఇవ్వాలని ఆయన ఆతురపడతా ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన చాలు. దేవా, పాపిని కరుణించయ్యా, నన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా చేయయ్యా, ఆ నీతితో నన్ను కప్పయ్యా, ఆ నీతి వల్ల కలిగే పరివర్తనం నాలో తీసుకొని రాయ్యా. ఈ చిన్న ప్రార్థన చేసుకో చాలు. ఒక్క 2 నిమిషాలు మనం మౌనంగా ఉండగా ఈ ప్రార్థన చేసుకుంటాం. ఒకవేళ అలాంటి ప్రార్థన నువ్వు చేసుకొని ఉంటే, సహోదరుడా, మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి అని మీరు ఆశపడితే, మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము చాలా సంతోషిస్తాం. నాకు అలాంటి నీతి కావాలండి, నేను కూడా ఈ పాపాల నుంచి విడుదల పొందాలండి, నేను చనిపోతే దేవుని చెంతకే నేను కూడా వెళ్ళాలనుకుంటున్నానండి, నా కొరకు ప్రార్థన చేయండి అని అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. సహోదరులారా, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ హృదయ వాంఛ దేవుడు తీర్చును. చేతులు ఎత్తే ఉంచండి, ప్రార్థన చేస్తాం. యథార్థంగా ఈ చిన్న ప్రార్థన మీ హృదయంలో చేసుకోండి. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. తప్పక మిమ్మల్ని, బాబు అక్కడే ఉండయా, కదలద్దు. ప్రభు చూస్తూ ఉన్నాడు, మీ ప్రార్థన వింటూ ఉన్నాడు. ఆయన తప్పక మిమ్మల్ని కరుణిస్తాడు. నిత్యత్వంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా? హృదయాన్ని కఠినపరుచుకొని ఆ రీతిగానే వెళ్ళిపోవద్దు. ఏం అడుగుతున్నాడు ఆయన నిన్ను? నాకు ఆ నీతి కావాలా యేసయ్యా అని అడిగితే చాలు. నీ వెండి అడగడం లేదు కదా, నీ బంగారం అడగడం లేదు కదా, ఆయనే నీకు ఫ్రీగా ఇవ్వాలని కోరుతూ అడుగుతున్నాడు కదా. ఈ చిన్న ప్రార్థన కొరకు చేయెత్తి చూపించు, నీ కొరకు ప్రార్థిస్తాం. ప్రేమగల తండ్రి, యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున మీ పాదములకు చెంచే వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ మధ్యాహ్న వేళ ఆరోగ్యమ గారిని మహిమలోనికి పిలుచుకున్న సందర్భంలో చేరి రాగలుటకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనములు. చిట్టిబాబు సౌజన్యాలను బట్టి, బిడ్డలను బట్టి, వారి రక్త సంబంధికులు, బంధుమిత్రాదులను బట్టి వందనములు. వారు ఆశించిన విధానంలో ఈ దినం ఏ రీతిగా కూడిక జరగడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనములు.
ఆరోగ్యమ గారి హృదయ వాంఛ కూడా మీరు ఎరుగుదురు. తన బంధువులు, తన రక్త సంబంధికులు కూడా ఈ సత్యంలోనికి రావాలని తాను కోరుతూ ఆశిస్తూ వచ్చింది. తను మహిమలోనికి పిలుచుకున్న తర్వాత అయినా ఈ బిడ్డలు స్పందించినందుకు వందములు. పరిశుద్ధాత్మదేవ, వారిలో మీరే కార్యం జరిగించుము. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి తీసుకుని రాము. వారిని నీతిమంతులుగా తీర్చుము. తద్వారా నీతి వలన కలిగే ఆశీర్వాదాలకు వారిని పాత్రులుగా చేయి. అలాగనే ఇప్పటికే నీతిమంతులుగా తీర్చబడిన మేము కూడా మీ సన్నిధిని మేము కనబడటకై మా జీవితాలను సిద్ధపరచుకోవటానికి సహాయపడు. దినాలు గడిచిపోతూ ఉన్నాయి. పరిస్థితులు చూస్తున్నప్పుడు మీరు ఆకడ బహు సమీపంగా ఉందని అర్థమవుతుంది. అంత్య దినాల్లో ఉన్నాం. కరుణించము. నన్ను మమ్మను ఆ రీతిగా మా జీవితాలను సిద్ధపరచు. మెండైన దీవెనలు కోరుతూ కుటుంబీకులకు నీ దాసురాలు లేని లోటును తీర్చుము. ఎందుకనగా ఏర్పడే ప్రతి ఖాళీ స్థానాన్ని మీ సన్నిధి చేత భర్తీ చేయగలిగిన దేవుడవు కనుక నీ బిడ్డలను వారి అవసరత తీర్చుము. మీ మహిమార్థమే రాబోయే దినాల్లో నీ బిడ్డలు నిలబెడుతురము. తాను లేని లోటు మీ సన్నిధి చేత భర్తీ చేసి దానికంటే ఎక్కువైన ఆశీర్వాదాలకు నీ బిడ్డలను పాత్రలుగా చేయి. మీ హస్తాలు చెప్పుకుంటూ మీ దీవెనలు కోరుతూ యేసుప్రభు వారి ప్రశస్తమైన నా చేతులెత్తి నీతిమంతులుగా తీర్చబడాలని కోరిన బిడ్డలందరినీ బట్టి వందములు. పరిశుద్ధాత్మదేవ, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొన చేసి సంపూర్ణ రక్షణ కార్యం వారిలో జరిగించమని యేసుప్రభు నామముతో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుని ప్రేమ, సహవాసం, కాపుదల ఇప్పుడు యుగముల పర్యంతం సదాకాలం మనందరికీ కలుగునుగాక. ఆమేన్. వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలండి. మీ అందరికి కూడా భోజనాలు సిద్ధపరిచి ఉంచాం. దయచేసి మరందరూ అయితే దూరం నుంచి విజయవాడ నుంచి వచ్చిన సంఘస్థులందరూ మొదటగా చేస్తారు. ఎందుకంటే మళ్ళీ తిరిగి ప్రయాణం చేయాలి కాబట్టి కొద్దిగా సమయం మనం ఓపిక పడితే వాళ్ళు భోజనం చేసి తిరిగి వెళ్తారు. సో తర్వాత మనందరం కూర్చొని తినవచ్చు. మీ అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ సహకరించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మంచిది. మీ అందరికి వందనాలు. లేస్తేనే పెడతారు మరి.